సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మాధవిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మార్కెట్ కి పెద్ద ఈవెంట్ ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్ కూడా. అవును. ఏంటి అసలు ఈసారి ఎలా ఉండబోతుంది అండ్ ఈ ఇంపాక్ట్ మార్కెట్స్ ఏ విధంగా కుదిపేసే అవకాశం ఉంటుంది అంటారు అసలు? సో ఈ మధ్య కాలంలో మనం ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుంటే ఎందుకో మార్కెట్స్ అంత షార్ప్ గా గానీ అంటే పాజిటివ్ గా గానీ నెగిటివ్ గా గానీ ఇంపాక్ట్ అయినట్టుగా కనిపించట్లేదండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మన బడ్జెట్ రోజు వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ అంటే వాళ్ళు 12 lakh రూపీస్ వరకు ఎవరు ట్యాక్స్ కట్టక్కర్లేదు అనగానే ఆ పాజిటివిటీ మార్కెట్ లో బిగ్గెస్ట్ పాజిటివ్ న్యూస్ తో మార్కెట్స్ అసలు చాలా అంటే ఆ రోజు చాలా ఫ్లాట్ గా అది క్లోజ్ లైట్ తీసుకుంది మార్కెట్. అలానే ఇప్పుడు రెపో రేట్ ఈ రోజు కూడా మేము మార్కెట్ లో ఇది చాలా పెద్ద న్యూస్ అండి. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ బిగ్ న్యూస్. లైక్ ఎప్పటి నుంచో కట్ చేయలేదు, ఇప్పుడు 25 basis points కట్ చేశారు. సో దిస్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ న్యూస్. ఐదర్ లిక్విడిటీని కూడా పంప్ చేస్తున్నారండి. బట్ ఏంటంటే మార్కెట్స్ ఆర్ ఇగ్నోరింగ్ ఆల్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ న్యూస్ అన్నిటిని కూడా మార్కెట్ కొంచెం ఇగ్నోర్ చేస్తుంది. సో దిస్ విల్ ఆల్సో హ్యావ్ వెరీ వెరీ మ్యూటెడ్ ఇంపాక్టే మనకి ఢిల్లీ రిజల్ట్స్ కనిపిస్తుంది. బట్ ఇట్ వుడ్ బి వెరీ గుడ్ ఇఫ్ బీజేపీ కమ్స్ ఇన్ ద లైక్ ఇన్ ద గెయిన్ లో గానీ వాళ్ళు గాని వచ్చినట్లయితే, బీజేపీ పార్టీ గాని వచ్చినట్లయితే కొంచెం మార్కెట్స్ స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది కదా అని చెప్పి ఏమైనా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. బట్ వీ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ద ఇంపాక్ట్, ఎందుకంటే అంత పెద్ద పెద్ద ఈవెంట్స్ కి మార్కెట్ రెస్పాన్స్ అనేది చాలా మ్యూటెడ్ ఉంది. సో దిస్ విల్ ఆల్సో నీడ్ నాట్ టు బి వరీ. బట్ వాట్ వీ నీడ్ టు వరీ రైట్ నౌ ఈజ్ అవర్ రూపీ డిక్లైన్ అండి. మేము కూడా అసలు ఇంత రూపీ ఫాల్ అనేది మేము ఎప్పుడు చూడలేదండి. అంటే 84, 85, 86, 87 దిస్ ఈజ్ లైక్ ఇంత ఫాస్ట్ గా అసలు ఎప్పుడైనా వన్ రూపీ చేంజ్ రావడానికి మనకి చాలా మంత్స్ పట్టేది. ఇప్పుడు అసలు ఫ్యూ వీక్స్ లోనే మనకి వన్ రూపీ అనేది ఇలా డాలర్ స్ట్రెంథనింగ్ అయ్యి మన రూపీ అనేది ఇంత స్టీప్ ఫాల్ అండి. ఇట్స్ ఆల్మోస్ట్ నౌ ఇఫ్ వి సీ ఇట్ ఈస్ ఆల్ లైక్ 87.59 87.59 మనకి అంటే ఎగెనిస్ట్ డాలర్ మన రూపీ ట్రేడ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ వరీసమ్ అండి. దానికి తగ్గట్టుగా ఆర్బీఐ అయితే డాలర్స్ ని సెల్ చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఓఎంఎస్ అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా చాలా మార్కెట్ లో చాలా మనీని బ్యాంక్స్ ద్వారా పంప్ చేస్తున్నారు. అయినా సరే ఈ ఫాల్ అనేది ఆగట్లేదండి. దట్ కుడ్ బి ద రీజన్ బికాస్ ఆఫ్ ట్రంప్ ఇంపాక్ట్ అండ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ డాలర్ డిమాండ్. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఆల్సో ఈజ్ నాట్ స్టాపింగ్ ఎట్ ఆల్. సో దాని వల్ల కూడా మనకి ఈ రూపీ ఫాల్ అనేది కనిపిస్తుంది. అండ్ వన్ మోర్ మన జీడిపి గ్రోత్ కూడా కొంచెం స్లో అవ్వడము, ఈ కన్సర్న్స్ వల్ల కూడా కొంచెం మన వీక్ రూపీ అంటే మిగతా అన్ని కంట్రీస్ కి ఎగెనిస్ట్ డాలర్ అయితే వీకనింగ్ అయితే కనిపిస్తుందండి. అన్ని కరెన్సీస్ ఎగెనిస్ట్ డాలర్ వీక్ అవుతుంది, మనది కూడా వీక్ అవుతుంది. బట్ దిస్ ఈస్ వెరీ వరీసమ్ ఫర్ ద ఎకానమీ. ఈ ఇంపాక్ట్ అయితే మాత్రం మార్కెట్ లో ఇంకా పడిపోతే మనకి ఇంకా కూడా డాలర్ కి అగేనెస్ట్ గా రూపీ ఇంకా ఫాల్ అయితే కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుందండి. అండ్ Q3 రిజల్ట్స్ ఇంపాక్ట్ ఏంటి అసలు? ఎలా ఉన్నాయి Q3 రిజల్ట్స్? సో Q3 లో అయితే ఈ చెప్పినట్లు మనకి మిక్స్డ్ గా కనిపిస్తున్నాయండి. అంటే లైక్ ఎగ్జాంపుల్ ఐటీసీ హ్యాస్ గివెన్ వెరీ డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ అయితే ఇచ్చింది. కాకపోతే అరబిందో ఫార్మా కానీ, ఎన్సీసీ, ఎన్ఎండిసి ఇలాంటివి కొన్ని మంచి రిజల్ట్స్ కనిపించాయి. అలానే ఎస్బీఐ అయితే కొంచెం ఫ్లాట్ గా మనకి కొంచెం బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ లాగా. భారతీ ఎయిర్టెల్ కూడా కొంచెం ఇన్ లైన్ ఎస్టిమేషన్స్ అంటే కొన్ని ఫ్లాట్ గా ఎస్టిమేషన్స్ ఉన్నాయి, అబౌవ్ ఎస్టిమేషన్స్ లో ఉన్నవైతే కొన్ని ఉన్నాయి. కొన్ని అంటే మనం అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని కంపెనీస్ నుంచి చాలా డిసప్పాయింటెడ్ Q3 ఎర్నింగ్స్ లైక్ ఐటీసీ నుంచి వచ్చాయండి. సో దట్ ఈస్ సిగ్నలింగ్ ఎప్పుడైతే ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కొంచెం మనకి నెగటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తాయి, దట్ మీన్స్ వీఆర్ స్లోయింగ్ డౌన్, ఆర్ కన్సంప్షన్ సైకిల్ ఈ స్లోయింగ్ డౌన్. సో దాని వల్ల కూడా ఎఫ్ఐఐస్ కొంచెం మనకి టర్న్అవుట్ అవ్వకపోవడానికి కూడా ఈ Q3 ఎర్నింగ్స్ ఆర్ ద మేజర్ డ్రాబ్యాక్ గా మనకు కనిపిస్తుందండి. సో లెట్స్ హోప్ సో నెక్స్ట్ ఈ ఇంపాక్ట్ అన్నిటితో అంటే ఈ బడ్జెట్ పాజిటివ్ ఇంపాక్ట్ యాజ్ వెల్ యాజ్ ఈ రెపో రేట్ ఇంపాక్ట్ తో నెక్స్ట్ Q4 ఎర్నింగ్స్ బెటర్ గా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ ట్రంప్ గారి ఇంపాక్ట్ ఫర్దర్ గా ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే రోజుకు ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నారు H1B వీసాలకు సంబంధించి, బర్త్ కి సంబంధించి. అండ్ నిన్న అంటే అక్రమంగా వలస వెళ్ళిన వాళ్ళందరినీ కూడా స్పెషల్ ఫ్లైట్ వేసి అందరిని వెనక్కి రిటర్న్ పంపించేశారు. ఏంటి ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ తో
మార్కెట్ కి మరి ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందంటారు? మనకే కదండి, ఆల్ ఓవర్ వరల్డ్ Hmm. ఈజ్ గెటింగ్ ఇంపాక్టెడ్ ఇన్ వన్ వే అనదర్ వే. ఆయన వస్తూనే అసలు ఏదో హడావిడిగా ఉమ్. ఇక అసలు అంటే దెర్ ఈజ్ నో టుమారో అన్నట్టుగా అసలు ఈ రోజే అవును, ఈ రోజే క్షణం అయిపోవాలి ఇది. అయిపోవాలి అన్నట్టుగా అసలు ఎవరితో సంప్రదింపులు లేకుండా వాళ్ళకి ఏం ఇంపాక్ట్ అవుతుందో. ఫస్ట్ మనకి ఏంటంటే ఈ ట్రేడ్ వార్ బిట్వీన్ ఈ చైనా అండ్ యుఎస్ ఉమ్. ఏదైతే ట్రేడ్ వార్ స్టార్ట్ అయిందో అది గ్లోబల్ ఎకానమీకి మంచిది కాదండి. ఎందుకంటే దట్ విల్ ఇంక్రీజ్ ప్రైజెస్ ఆఫ్ ఆల్ డొమెస్టిక్, అంటే Hmm. మనకున్న ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైజెస్ ఉన్నాయో అవన్నీ ఒక్కసారిగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదండి. సో అగైన్ ద ఎంటైర్ గ్లోబ్ బికాస్ ఆఫ్ ట్రంప్ మైట్ ఫేస్ ద ఇంక్రీజ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ ది గూడ్స్ అండ్ ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతుంది. యుఎస్ లో కూడా ఇంకా పెరుగుతుందండి ఇన్ఫ్లేషన్. వాళ్ళకి ఆయనకు అర్థం కావట్లేదు. లైక్ ఆ దానికి ఏం చేస్తున్నారు, టాక్సెస్ కట్ చేస్తారట. అందరిని విసిరి కొడుతున్నాడు అసలు వాడు కూర్చో. సో ఈ అందరినీ కూడా బయటికి పంపించేయడం అంటే ఈజ్ వెరీ క్లియర్. Very మన clear స్టేక్ updates. ఏంటంటే ఓన్లీ ఎవరికైతే స్కిల్ ఉందో, ఉమ్. ఎవరికైతే వాళ్ళ ఎకానమీకి Exactly. యూజ్ అవుతున్నారో, మాకు ఎవరికైతే పనికొస్తారో వాళ్ళని ఉంచుకుంటాము, మాకు పనికిరాని వాళ్ళని మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నట్టుగా ప్రతి కంట్రీకి అండి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, హీ ఈజ్ సెండింగ్ ఆల్ ద ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనే పేరు పెట్టుకొని. అంటే ఇక్కడ అంటే ఆయన వైఖరి ఏంటంటే ప్రభుత్వం నుంచి ఎవరికైతే బెనిఫిట్స్ వస్తున్నాయో, వస్తున్నాయో, ఎవరైతే బెనిఫిట్స్ useful అందాలో అవి నిజమైన వాళ్ళనే. వాళ్ళకే అందాలి ఈ బెనిఫిట్స్. అవును, మన ప్రభుత్వం అవును. ఇస్తున్న వాళ్ళకి benefits, ఎకానమీకి యూజ్ ఉందా లేదా యూజ్ ఉందా లేదా, అవి అంతేనండి. నిజమైన వాళ్ళకి అందుతున్నాయా లేదా, అంతే. లేదంటే అక్రమంగా వచ్చిన వాళ్ళ వల్ల నిజంగా ఉమ్. అందుకునే వాళ్ళు ఇంపాక్ట్ అవుతున్నారన్న అవుతున్నారు. ఆలోచన కూడా ఉంది అక్కడ ఉంది. ఎందుకంటే వాళ్ళ అంటే వాళ్ళ డొమెస్టిక్ అంటే వాళ్ళ ఎకానమీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉమ్. ఎవరైతే అన్స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారో, మా Hmm. వాళ్ళే ఉన్నారు కదా, మేము వాళ్ళతో వర్క్ చేయించుకుంటాం కదా, ఉమ్. మీరందరూ ఎందుకు, మాకు స్కిల్ కావాలి, ఆ స్కిల్డ్ వర్కర్స్ ని మేము తెచ్చుకున్నాము, ఉమ్. అన్స్కిల్డ్ వర్కర్స్ కి మా వాళ్ళు ఉన్నారు కదా అమెరికన్స్, వాళ్ళకి మేము జాబ్స్ ఇచ్చుకుంటాము, సో యూ క్యాన్ లీవ్ అని చెప్పి ఆయన చాలా క్లియర్ గా అయితే, అంటే మన గవర్నమెంట్ లెక్కల ప్రకారము మొన్న వచ్చిన వాళ్ళు ఒక 120 అట్లా Hmm. వచ్చారు కానీ, బట్ దేర్ ఆర్ అబౌట్ టు, ఇది Hmm. స్టార్టింగ్ అండి, ఇది స్టార్టింగ్. సో దే ఆర్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిగర్ చెప్తున్నారు. గవర్నమెంట్ ఫిగర్ ప్రకారం ఒక 20,000 అయితే రెడీగా ఉన్నారు రావడానికి. ఇక ఇన్ఫార్మల్ గా అయితే దేర్ ఆర్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఉమ్. ఆర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అంటే కరెక్ట్ గా డాక్యుమెంట్స్ లేకుండా మన ఇండియన్స్ ఈ అక్కడ మెక్సికో border దాటి వెళ్ళిపోయిన వాళ్ళు ఇట్లా కరెక్ట్ అంతమంది గా ఉంటారు కదా. అంతేనండి, డాక్యుమెంట్స్ లేకుండా ఉన్న వాళ్ళైతే లక్షల్లో ఉన్నారు లక్షల్లో అంటున్నారు. ఉన్నారంట. సో వాళ్ళందరినీ ఏరి ఏరి. వీళ్ళు కొంచెం తీసుకొస్తున్నారండి. బెటర్ ఏంటంటే మనం వాళ్ళు పంపించే కన్నా మనమే ఉమ్. అసలు వచ్చేస్తే బెటర్. ఎందుకంటే ద వే దే ఆర్ సెండింగ్ ఈజ్ రియల్లీ ట్రామాటిక్. అసలు ఏదో ఒక Cops, వార్తలు కూడా వస్తున్నాయి, ఏదో అవునండి, అవును ఏదో అవును సంఖ్యలు వాళ్ళని వేసి కాళ్ళకి అవునండి, చేతులకి యా సంఖ్యలు యా వేసి పంపిస్తున్నారన్న కొన్ని ఊహాగానాలు వార్తలు అయితే వస్తున్నాయి. వస్తున్నాయండి. అంటే ద ఆ. ట్రీట్మెంట్ కూడా అక్కడ Treatment కూడా బాగుండడం లేదు. బాగుండట్లేదు. అంటే వాళ్ళని ఏదో ఒక ఇల్లీగల్ గా వర్క్ చేసిన వాళ్ళలాగా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అంటున్నారు. సో దట్ ఈస్ వాట్ వీఆర్ హ్యావింగ్ సో మెనీ థింగ్స్ అండి. ఇక అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ మళ్ళీ జాబ్స్ చూపించాలి. దిస్ ఇస్ ఆల్సో ఏ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ అస్. సో మెనీ థింగ్స్ అండి. ట్రంప్ ఇంపాక్ట్ వల్ల అయితే ఇన్ఫ్లేషన్ అయితే ఖచ్చితంగా గ్లోబల్ ఇన్ఫ్లేషన్ అయితే పెరిగే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయండి. సో దానివల్ల కూడా మన స్టాక్ మార్కెట్స్ కొంచెం డౌన్ అవ్వడము, అలానే దీని వల్ల ఈ గోల్డ్ పెరగడం అనేది కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ది ట్రంప్ అన్సర్టనిటీస్ ఏవైతే ఆయన చేసే ఈ అన్సర్టనిటీ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిస్క్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. దానివల్ల గోల్డ్ కూడా ఇప్పుడు 87,000 మేబీ ఇంకొన్ని వీక్స్ లో మనం 90,000 24 క్యారెట్ ఫర్ 10 grams కూడా చూడొచ్చు బికాస్ ఆఫ్ దీస్ ట్రంప్ ఇంపాక్ట్ ఆన్ ద గ్లోబల్ ఎకానమీ. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు.